హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. ఈ రోజుకి ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్ బ్యాక్ ఆలోచిస్తే మా ఎంగేజ్‌మెంట్ అయిందనమాట. ఎంగేజ్‌మెంట్ అని కూడా తెలీదు. సూర్య వాళ్ళ ఇంటికి మా అన్నయ్య వాళ్ళెళ్ళి తాంబూలాలు ఇచ్చొచ్చిన తర్వాత సడన్‌గా వాళ్ళొస్తున్నారు, "నువ్వు రెడీ అవ్వు" అని అన్నారు. క్యాజువల్‌గా వస్తున్నారేమో అనుకుంటే ఎంగేజ్‌మెంట్ చేశారు. సో అదొక సర్ప్రైజ్ అనాలో, షాక్ అనాలో అలాంటి రోజనమాట. బట్ ఫుల్ హ్యాపీ నేనైతే. అప్పుడే ఎంగేజ్మెంట్ అయ్యి 1 ఇయర్ అయిందా అని అనిపిస్తుంది ఆలోచిస్తే. ఎవరో కూడా తెలియని, మనకి సంబంధం లేని ఒక మనిషి, ఎక్కడో మనకి దూరంగా వేరే దేశంలో ఉంటున్న వ్యక్తి, చిన్న యాప్లో 1 నెల పరిచయంలోనే మా ఎంగేజ్మెంట్, పెళ్ళి 1 ఇయర్ అయిపోవడం అనేవన్నీ జరిగిపోయినాయి అనమాట. ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు పెళ్ళి అనే కాన్సెప్టే అవసరమా అని అనుకునే నన్ను ఒక 1 మంత్లో పెళ్లి చేసుకోవాలి, అది కూడా తిననే చేసుకోవాలి అనిపించేంత మార్చేశారనమాట. మేబీ ఆ ఒక్క కాల్ నా లైఫ్ని మార్చేసింది అనుకోవచ్చు. ఈరోజైతే బేసిక్ ఫుడ్ ప్రిపేర్ చేసేసి కొంచెం బయట అలా సరదాగా తిరిగి వద్దాం అనుకున్నాం అనమాట. అందుకని చెప్పేసి బేసిక్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే కుష్కా రైస్ అంటారు కదా, బగారా రైస్ లాగా అలా ఒక రైస్ ప్రిపేర్ చేసి రైతా అది చేస్తున్నాను అనమాట, పొటాటో ఫ్రైతో పాటు. సూర్య గారికి ఏదో మీటింగ్ ఉంది అని చెప్పి వెళ్ళారు, ఇంకా రాలేదు. సో ఈ లోపు నేను రెడీ అయి ఉంటే తను రాగానే బయలుదేరిపోదాం అనుకున్నాను. మా పెళ్లి గురించి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలియదు, కానీ సూర్య గారు మాత్రం చాలా స్ట్రెస్ తీసుకున్నారనమాట. స్ట్రెస్ తను తీసుకోలేదు, నేనే స్ట్రెస్ ఇచ్చానని చెప్పొచ్చు. మా వైపు నన్ను, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని, ఈ పెళ్లి, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ తనే హ్యాండిల్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. అందుకే మా మ్యారేజ్ సక్సెస్ అయింది. సో ఫుల్ క్రెడిట్ గోస్ టు సూర్య అండ్ తన యొక్క పేషెన్స్. ఇంతకీ ఈ అవుట్ఫిట్స్ ఎందుకు వేసుకున్నాము అని అంటే, మా ఎంగేజ్మెంట్ అప్పుడు ఈ 2 డ్రెస్సెస్ వేసుకున్నాం అనమాట మేము. సో దాన్ని రీక్రియేట్ చేద్దామని చెప్పి ఈరోజు సేమ్ డ్రెస్సెస్ వేసుకొని మా ఇంటి దగ్గర ఒక బొటానికల్ గార్డెన్ ఉంటే అక్కడికి వెళ్ళాం. చెప్పాను కదా, ఇప్పుడు మాకు వింటర్ అయిపోయి స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిందనమాట. ఎక్కడ చూసినా మంచిగా ఫ్లవర్స్ అవి చాలా బాగుంది. అందుకని ఫొటోస్ దిగుదామని వెళ్ళాము. ఈ పార్క్కి అయితే ఇప్పటికి ఒక 3-4 టైమ్స్ వచ్చి ఉంటాం. బట్ ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టదు. చిన్న పాండ్, అందులో బోలెడన్ని కలర్ఫుల్ ఫిష్లు, ఇలా నెమ్మళ్ళు, బోలెడన్ని ఫ్లవర్స్, చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. అందుకే బోలెడన్ని సార్లు వచ్చాము ఈ ప్లేస్కి. మేము ఇలా మన ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ వేసుకొని ఫోటోలు దిగుదామని వచ్చాము. ఆస్ట్రేలియాలో TV10 అని ఒక ఛానల్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఈ చెర్రీ బ్లాజమ్ ఫ్లవర్స్ని కవర్ చేద్దామని చెప్పి వచ్చారు. సో అనుకోకుండా వాళ్ళు మా ఫుటేజ్ కూడా క్యాప్చర్ చేశారనమాట. సో టీవీలో అది ప్లే అయింది. అది కూడా మేము ఫోన్లో రికార్డ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకున్నాం. అది కూడా షేర్ చేస్తాను చూడండి. And painting the town pink, we've got a sneak peek. About walking beneath a canopy of 200 blossoming cherry blossoms, cherry trees rather, and we're expecting over 100,000 people to come down to Auburn to see the beautiful trees and get the most Instagrammable photo you'll ever get. And it's also not spending 9 hours in economy with the children. That's also a plus going to Japan. If the families come out this weekend, what can they expect? అలా అనుకోకుండా ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్కి ఒక సర్ప్రైజ్ యాడ్ అయిందనమాట. ఆల్మోస్ట్ ఈ రోజుకి ఎంగేజ్మెంట్ అని అంటే ఇంకొక 3 days తర్వాత మా మ్యారేజ్ డే వస్తుందన్నమాట. అంటే పూర్తిగా 1 ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటాము. మా నెల రోజుల పరిచయం, ఆ తర్వాత పెళ్లి చూపులు, ఆ తర్వాత మళ్ళీ ఫోన్లలో లాంగ్ డిస్టెన్స్, ఆ తర్వాత ఎంగేజ్మెంట్, పెళ్లి పనులు, పెళ్లి తర్వాత మళ్ళీ ఇక్కడికి రావటానికి, సిడ్నీ రావటానికి పడిన కష్టాలు, ఇక్కడికి వచ్చిన తర్వాత షేరింగ్లో ఉంటూ అక్కడి నుంచి మాకంటూ ఒక ఇల్లు సెట్ చేసుకొని షిఫ్ట్ అవడము, ఇవన్నీ ప్రతి విషయంలోనూ ఒకరికొకరు ఉంటూ వచ్చాము. మేబీ సూర్య గారి ఆలోచన విధానం, తన సహనం ఇవి లేకపోతే ఇది వర్కౌట్ అయ్యేది కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నానన్నమాట ఆ టైంలో. కేవలం సూర్య గారి వల్ల మాత్రమే ఇది పాసిబుల్ అయింది అని చెప్తాను నేనైతే. పాపం చుక్కలు చూపించి వదిలిపెట్టాను అప్పుడు నాకున్న భయాలకి. మేము ఎలా పరిచయం అయ్యాం, దానికి ముందు కథలేంటి, పరిచయం తర్వాత కథలేంటి, పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, పెళ్లి తర్వాత సిడ్నీ రావటానికి పడిన కష్టాలు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు సెట్ చేసుకోవడం, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉంది. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అలా ముక్కు మొహం తెలియని వాళ్ళని ఎలా పెళ్లి చేసేసుకుంటారు అని. ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మా ఎంగేజ్మెంట్ రింగ్ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది, అది కూడా డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.